హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నా పేరు షర్మిల. నేను హైదరాబాద్లో ఉంటాను. నేను ఒక మంచి ఆపర్చునిటీ, గుడ్ ఆపర్చునిటీ నాకు చాలా నచ్చిందండి. ఈ బిజినెస్ అనేది నాకు బిజినెస్ చేస్తున్నాను. నేను బయటికి కూడా ఏమి వెళ్ళలేదు, వర్క్ ఫ్రమ్ హోమేనండి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ డ్రీమ్స్ అనేవి ఏంటో మనం తెలుసుకుందాము. మనందరికీ కొన్ని డ్రీమ్స్ అనేవి ఉంటాయండి. సో అందరూ దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఈ ప్రజెంట్ ఇన్కమ్తో పోల్చుకుంటే కొంచెం సక్సెస్ అవ్వడానికి కొంచెం లేట్ అవుతుంది. సో మనం దీంట్లో ఒక 2 hours కష్టపడి మన డ్రీమ్స్ అనేవి మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు, కొంచెం తొందరగా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సో డ్రీమ్స్ అనేవి ఏంటంటే, ముందు పిల్లలు ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించాలి, ఒక మంచి స్కూల్లో చదివించాలి. అండ్ ఇంకా కార్ కావాలి, హౌస్ కావాలి. కొన్ని ఇంట్లో కొంచెం ఇబ్బందిగా ఉంది, డబ్బులు కొంచెం ఉంటే బాగుంటుంది. సో ఇలాంటివన్నీ ఉంటాయండి డ్రీమ్స్. సో ఇంకోటి ఏంటంటే జాబ్ సెక్యూరిటీ, మెయిన్ జాబ్ సెక్యూరిటీ కావాలండి. జాబ్ సెక్యూరిటీ లేదే ఇప్పుడు జాబ్ సెక్యూరిటీ లేకపోతే ఇంక మనకి జాబ్ పోయినట్టే కదండి. సో ఇందులో మనకి జాబ్ సెక్యూరిటీ అనేది కూడా ఉంటుంది. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే హెల్త్ కావాలి. ముందు హెల్త్ కావాలంటే ఏం చేయాలి, మనం ఆరోగ్యంగా ఎప్పుడు ఉంటేనే మనకి వెల్త్ అనేది వస్తుంది. వెల్త్ వస్తే మనకు ఆటోమేటిక్గా డబ్బులు అనేవి వస్తాయి. మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏమైనా చేయగలం, చేస్తే మనకి వెల్త్ అనేది కూడా వస్తుంది. సో వెల్త్తో పాటు మనకి ఏమొస్తుంది, హ్యాపీనెస్ వస్తే ఇంకా చాలా బాగుంటామండి మనం కూడా. అందుకే హెల్త్, వెల్త్, హ్యాపీనెస్. సో ఈ 3 ఉంటే చాలా బాగుంటుందండి. అది నేను ఎంచుకున్న బిజినెస్ ఏంటంటే వెస్టీజ్ అండి. వెస్టీజ్ వచ్చేసి మనకి 2004లో స్టార్ట్ అయిందండి ఈ బిజినెస్ అనేది. 2004లో ఇప్పుడు మనకి 16th యానివర్సరీ కూడా చేసుకుందండి. మొన్ననే చేసుకుంది 16th యానివర్సరీ. సో ఇందులో ఏంటంటే మనకు వచ్చేసి 2004లో టర్న్ ఓవర్ వచ్చేసి దీనికి 20 lakhs అండి. ఇప్పుడు మనకి 2500 crores అయింది. సో మనకి ఇది వెస్టీజ్ అనేది అయిందండి. ఇప్పుడు ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్, ఇప్పుడు మీ అందరికీ తెలుసు డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ బయట చాలా బాగుందంట అని మార్కెట్లో మీరు వింటున్నారు. సో ఇండియన్ సెల్లింగ్ మన ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ అయింది. ఇది మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయిన ప్రొడక్ట్స్ మనకి ఇంత బెనిఫిట్స్ అనేవి ఇస్తున్నారు. ఇప్పుడు ఈ మన కంపెనీ కూడా మనకి ఇప్పుడు రాబోయే రోజుల్లో 50 countries కూడా డిస్ట్రిబ్యూట్ చేద్దామని అనుకున్నారు. ఆల్రెడీ మనకి సౌదీ అరేబియాలో వాటిలో కూడా ఉన్నాయి, దుబాయ్లో ఉన్నాయి, ఆల్రెడీ వెళ్ళి ఇంకో కొన్ని కంట్రీస్లో కూడా మన ప్రొడక్ట్స్ అనేది రిలీజ్ చేద్దాం అని చెప్పి అనుకుంటున్నారండి ఈ కంపెనీ. సో ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ ఇది మనకి గవర్నమెంట్ కూడా అప్రూవ్ అయిందండి. కొన్ని నెట్వర్క్ మార్కెటింగ్స్లో గవర్నమెంట్ సర్టిఫై ఇవ్వట్లేదు. సర్టిఫై ఇవ్వకపోయినా కొన్ని జాయిన్ చేసేసుకుంటున్నారు, మళ్ళీ అవి క్లోజ్ చేసేస్తున్నారు. సో మనకు అర్థం చేసుకోవచ్చు 2004లో స్టార్ట్ అయిందంటే ఇప్పుడు 16 years అయింది. సో అర్థం చేసుకోవచ్చు మనం ఇది మంచి కంపెనీయా కాదా అన్నది. గవర్నమెంట్ అప్రూవ్ అయింది కాబట్టి ఇంకా భయపడాల్సిన అవసరమే లేదండి. సో ఇదండి గవర్నమెంట్ అప్రూవ్ అయ్యింది. సో ఇందులో ఏంటంటే వీడు ఏమంటున్నాడంటే, మనకి ఇందులో జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్, ₹1 కూడా మనం పెట్టుబడి పెట్టక్కర్లేదండి. మనం ఇప్పుడు బయట సరుకులు కొనుక్కుంటున్నామండి, ఇందులో కూడా సేమ్ అంతే, ఇంక అంతకుమించి ఏం చేయక్కర్లేదు. మనం అది నిత్యావసర సరుకులే ఉంటాయి ఇందులో కూడా, మనం అవి కొనుక్కుంటే చాలు, మన ఇన్కమ్ మనకి వస్తుంది. సో ఫస్ట్ జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ అని అందుకే నేను జాయిన్ అయ్యాను. ఏ ఇన్వెస్ట్మెంట్ లేకుండా జాయిన్ అయితే గ్రేటే కదండి, మనకి ఇన్కమ్ వస్తుందంటే చాలా గ్రేట్ ఇది బిజినెస్ అనేది. సో జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్. సో ఇందులో ఏంటంటే కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్ అండి, అన్నీ కూడా కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ ఉంటాయండి. మొత్తం అన్నీ కూడా కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్, మనకి కెమికల్ అనేది యాడ్ అవ్వదు. సో అన్ని కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్. సో వీడేమంటున్నాడంటే కస్టమర్కే బెనిఫిట్ ఇద్దాం. సో CEO కన్స్యూమర్ ఎంపవర్ ఆపర్చునిటీ అండి. సో మనకేంటంటే 40 రూపీస్కి ఫ్యాక్టరీలో తయారైన ఒక పేస్ట్ తీసుకుందాం. మన ఎగ్జాంపుల్ పేస్ట్ తీసుకుంటే 40 రూపీస్కి తయారైన పేస్ట్ మనకి కస్టమర్ దగ్గరికి వచ్చేసరికి 100 రూపీస్ అవుతుంది. సో 100 రూపీస్ అయినప్పుడు ఎవరెవరు తీసుకుంటున్నారు, మధ్యలో CF అండ్ ఏజెంట్ తీసుకుంటున్నారు, డీలర్స్ తీసుకున్నారు, హోల్సేల్ డీలర్స్ తీసుకుంటున్నారు, రిటైలర్స్ తీసుకుంటున్నారు. మళ్ళీ యాడ్లకి మనం ఇస్తున్నాం. ఇప్పుడు లక్స్ యాడ్కి ఐశ్వర్య రాయ్ వస్తుందండి, వాళ్ళు వాటర్ చేయరు మన సోప్స్, కాకపోతే లక్స్ యాడ్కి మాత్రం ₹1,00,00,000 అలా తీసుకుంటారు. ఇప్పుడు థమ్స్అప్ ఉంది, థమ్స్అప్ వాళ్ళు తాగుతారా, తాగరండి. సో థమ్స్అప్ కూడా ఏంటి, వాళ్ళు కోట్లు తీసుకుంటారు. సో ఇవన్నీ వాళ్ళు తీసుకోగా మనకి బయటకు వచ్చే ప్రొడక్ట్ వచ్చేసి 100 రూపీస్ అవుతుంది. సో ఇవన్నీ కూడా వాళ్ళకే వెళ్తున్నాయి. మధ్యలో ఎవరైతే ఉన్నారో అటు వాళ్ళకి పర్సంటేజ్ అనేది వెళ్తుంది. సో వీడు వెస్టేజ్ ఏమంటున్నాడంటే, మనకి 60% బెనిఫిట్ కూడా కస్టమర్స్కే ఇస్తే ఎలా ఉంటుంది, కస్టమర్స్కి ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా అని చెప్పేసి వాడు 60% బెనిఫిట్ అనేది మనకి ఇస్తున్నాడండి. సో ఇది చాలా బాగుందండి. కస్టమర్ మనకే డైరెక్ట్గా 60% బెనిఫిట్ వచ్చినప్పుడు ఇది ఎంత ఏదో ఆలోచించుకోవచ్చు. చాలా మంచిదండి ఇది మనకి. సో ఇందులో మనకి ఏమేమి ఉంటాయి,
ఇందులో మనకి ఏమేమి ఉంటాయి, హోమ్ కేర్ ఉంటుందండి. హోమ్ కేర్, పర్సనల్ కేర్. హోమ్ కేర్ అంటే మన ఇంట్లో యూజ్ చేసే సర్ఫ్ లిక్విడ్ కావచ్చు, డిష్ వాష్ లిక్విడ్ కావచ్చు, ఫ్లోర్ క్లీనింగ్, హార్పిక్లు, ఇవన్నీ ఉంటాయి, మొత్తం అన్నీ ఉంటాయి. సో ఇవి ఓరల్ కేర్, పేస్ట్లు, సోప్స్, ఇంకా ఇందులో ఓరల్ కేర్ ఉంటుంది. పర్సనల్ కేర్ అంటే మన స్కిన్కి సంబంధించినవి, క్రీమ్స్ కానీ, సోప్స్ కానీ, అండ్ స్ప్రేస్, ఇంకా ఇంకా ఉంటాయండి. బ్యూటీ పార్లర్లో ఇప్పుడు చాలామంది బయట ఏదో తెచ్చుకుని వాడుతున్నారు. సో మనం ఇది వాడుకుంటే కెమికల్ ఫ్రీ కాబట్టి చాలా బాగుంటుంది. బ్యూటీ కేర్ కూడా చాలా బాగుంటుంది. సో ఇంకా అగ్రి కేర్ అంటే మన అగ్రికల్చరల్ కండి, వ్యవసాయానికి సంబంధించింది. సో ఇప్పుడు మనం పొలాలు వేస్తాం, పొలం వేసినప్పుడు కొంచెం పురుగు పట్టడం కానీ, కొంచెం ఎదగకపోవడం కానీ, ఇవన్నీ కొన్ని సమస్యలు పాపం రైతులు చాలా ఎదుర్కొంటున్నారు. సో ఇది మనం వాడే ఎరువులోనే కొంచెం ఇది కలిపి వాడితే మనకి చాలా వరకు ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతున్నాయండి. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్లో మనకి యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి, మీరు వాచ్ చేయొచ్చు. వాచ్ చేసి మీరు ఇందులో చూసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చాలా మంచిగా బెనిఫిట్ అనేది ఉంటుంది. సో తర్వాత స్కిన్ కేర్కి సంబంధించి ఉంటాయి. కాస్మెటిక్స్, ఇప్పుడు లేడీస్ అందరూ కూడా కాస్మెటిక్స్కి బాగా అలవాటు అయ్యారు. సో కాస్మెటిక్స్ బయట వాడే బదులు ఇందులో వాడుకోండి. ఇందులో వాడుకుంటే కూడా మనకి ఇన్కమ్ అనేది వస్తుంది కదా. సో ఇందులో కొనుక్కొని ఇందులో వాడుకోండి. ఇంకా హెల్త్ కేర్ అంటే మనకి ఇందులో క్యాప్సిల్స్ రూపంలో ఉంటాయండి. సో మనం ఇందులో నో కెమికల్ యూజ్ అండి. కెమికల్ అనేది యూజ్ చేయకుండా మనకి ఇప్పుడు యాపిల్ తినాలంటే మనకు అందులో 1 మిల్లీగ్రామే వచ్చేసి అది దాంట్లో ఉన్న పదార్థం మనకి వెళ్తుంది. యాపిల్ మొత్తం తింటే 1 మిల్లీగ్రామ్ తింటే దాంట్లో వెళ్తుంది. అది కూడా మనకి ఎక్కడో ఉంటుంది. మొత్తం యాపిల్ తిన్నంత మాత్రం మనం ఆరోగ్యంగా ఉండమంటే అదైతే నేను చెప్తాను. సో ఇట్లాగా మనం రోజుకి ఒక బొప్పాయి తినాలి, 4 బనానాస్ తినాలి, యాపిల్స్ తినాలి, ఇలాగా అన్నీ తినాలి. సో మన పొట్ట ఫిల్ అవ్వదు కదా, మనం తినలేం కాబట్టి మనకి కొన్ని డెఫిషియన్సీస్ అనేది వస్తుంది. సో ఈ డెఫిషియన్సీస్ రాకుండా మనకి ఒకే క్యాప్సూల్ రూపంలో వాళ్ళు ఇస్తారండి. సో అది వేసుకుంటే సరిపోతుంది. మనకన్నీ విటమిన్ అనేది వస్తుంది అన్నమాట. ఇందులో సి విటమిన్ ఉంటుంది, ఫ్లాక్స్ ఆయిల్ ఉంటుంది, చాలా ఉంటాయండి ఇందులో. హెల్త్కి సంబంధించి ఉంటాయండి. మన బాడీలో ఏ డిసీజ్ ఉన్నా, ఇప్పుడు కొంతమంది మోకాలు నొప్పులు కావచ్చు, కొంతమంది హెయిర్ లాస్ అవుతుంది అనొచ్చు, ఇవన్నీ ఉంటాయండి. సో ఇది వాడుకుంటే కంపల్సరీ రిజల్ట్ ఉందండి. ఖచ్చితంగా 3 మంత్స్ వాడుకుంటే కంపల్సరీ రిజల్ట్ ఉంటుందండి. కానీ ఖచ్చితంగా 3 మంత్స్ అయితే కంపల్సరీగా వాడాలి. ఇవి హెల్త్ కేర్ అండి. ఇందులో గ్రాసరీస్ ఇప్పుడు మనం పప్పులు ఉప్పులు బయట కొనుక్కుంటాం కదండి, అవి కూడా ఇందులో ఉంటాయి. సో గ్రాసరీస్ వచ్చేసి మనకి బెస్ట్ డీల్ యాప్ అనేది ఉంటుంది. బెస్ట్ డీల్ యాప్లో మనం కొనుక్కోవచ్చు. ఇందులో ఇవి కొనుక్కోవడం వల్ల కూడా మనకి ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇవంటి ప్రొడక్ట్స్ అన్నీ కూడాను. సో వెస్టేజ్ కంపెనీ ఏమంటుందంటే ఇందులో మనకి డిస్కౌంట్ ఎవరైనా ఇస్తారా? మనం బయట మార్కెట్లో చాలా వస్తువులు కొనుక్కుంటాం, డిస్కౌంట్ ఎవరైనా ఇస్తారా మనకి? ఒక్కరు కూడా ఎవరండి? ఇప్పుడు డిమార్ట్లో మనకి చూస్తాము 6% డిస్కౌంట్ అని పెడతారు. 6% డిస్కౌంట్, సరే మనం అన్నీ కొనేసుకుంటాం, బాగానే ఉంటుంది. సో మన కంపెనీ వచ్చేసి ఏమంటుందంటే 10 to 20% ప్రతి ప్రోడక్ట్ మీద కూడా 10 to 20% అనేది డిస్కౌంట్ అనేది ఉంటుంది. మీరు ఏం కొనుక్కున్నా సరే దాంట్లో ఎంఆర్పి ఒక రేట్ ఉంటుంది, మనకు డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ ఒకటి ఉంటుంది. సో 10 to 20% రేంజ్ ఉంటుంది. సో మనకి డిస్కౌంట్ అనేది వస్తుంది. మనకి బయట కొనుక్కుంటాం, క్యాష్ బ్యాక్ ఇస్తారండి, మీ అకౌంట్లో క్యాష్ బ్యాక్ వస్తుంది చూసుకోండి అని అంటారా? అనరు. సో క్యాష్ బ్యాక్ అనేది మనకి బయట ఎక్కడా కూడా ఉండదు. సో మనకి ఇక్కడ వచ్చేసి 5 to 20% అనేది క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఎప్పుడు మీ లైఫ్ లాంగ్ కూడా మీరు ఏ ప్రోడక్ట్ కొనుక్కున్నా సరే 5 to 20% అనేది వస్తూనే ఉంటుంది. సో ఆఫర్, బయట నేను ఇన్ని కొనుక్కున్నాను కదా, నాకు ఎవరైనా ఇవ్వండి, ఆఫర్ పెట్టండి, ఆఫర్ ఇవ్వండి అని అడుగుతారు. కానీ ఎవరైనా ఇస్తారండి మనకి? మాకేం లేదు, మేమేమి ఇవ్వాలని అంటారు. సో ఆఫర్, ఇందులో మీరు ప్రతి మంత్ కూడా ఫస్ట్ మంత్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఆఫర్ అనేది అప్లై అవ్వదండి. సో నెక్స్ట్ రీపర్చేస్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా 10% బెనిఫిట్ అనేది వస్తూనే ఉంటుంది. ఇప్పుడు మీరు ఇందులో 1000 రూపీస్ కొనుక్కున్నారు, 1000 రూపీస్కి 10% అంటే 100 రూపీస్ ప్రోడక్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు 3000 పెట్టి కొనుక్కున్నారు, 3300 ప్రోడక్ట్ అనేది ఫ్రీ వస్తుంది అనమాట. సో ఇది స్పెషల్ ఆఫర్. ఇందులో మనం బయట చాలా కొన్ని మాల్స్లో కొనుక్కుంటాము, లేదా చిన్న చిన్న షాపుల్లో కొనుక్కుంటాం. మేము ఇన్ని నెలల నుంచి కొనుక్కుంటున్నాం కదండి, మాకు ఒక నెల ఫ్రీగా ఇస్తారా అండి అని అడిగితే ఎవరైనా ఇస్తారా అండి? ఎవరు. సో మనం ఇందులో చేయడం వల్ల ఏంటంటే వరుసగా 4 మంత్స్ కొనుక్కుంటే
వరుసగా 4 మంత్స్ 100 పీవీస్ 100 పీవీస్ అంటే పాయింట్స్ అండి. సో వరుసగా మనం ఇందులో 4 మంత్స్ కనుక పర్చేస్ చేస్తుంటే మనకి బై 5th మంత్ అనేది 2500 అనేది బెనిఫిట్ వస్తుందండి. 2500 అమౌంట్ పడుతుంది. సో ఓచర్ ఇస్తారు మనకి. ఆ ఓచర్తో మనం ఏదైనా కొనుక్కోవచ్చు. మనకు అదంతా ఫ్రీ. మనకి 5th మంత్ పర్చేస్ చేయక్కర్లేదు. సో ఈ కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది ఎప్పుడు కూడా వర్తిస్తుంది. ఇప్పుడు మీరు 4 మంత్స్ కొనేసారు, 5th మంత్ ఫ్రీ వచ్చింది, మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ 1 2 3 4 మంత్స్ కొన్నారు, మళ్ళీ 5th మంత్ అలా ఫ్రీ వస్తూనే ఉంటుంది. సో ఇప్పుడు వీళ్ళు స్పెషల్ ఆఫర్ ఏం పెట్టాడంటే మల్టీ లెవెల్ పెట్టారండి. ఇప్పుడు డైరెక్ట్ 100 పీవీ ఒకేసారి కొనాలంటే ఏం కొనాలి అని అనుకుంటాము. అన్నీ ఉంటాయి. ఫస్ట్ మంత్ అంతా కొనేసుకుంటాం, బాగానే ఉంటుంది. నెక్స్ట్ మంత్ వచ్చేసరికి కొన్ని ఉంటాయి, కొన్ని అయిపోతూ ఉంటాయి, మధ్యలో అవుతూ ఉంటాయి. సో 100 పీవీ వచ్చేసి మల్టీ లెవెల్ కదండి. మల్టీ లెవెల్ ఒక 30 ఫస్ట్ వారంలో కొనుక్కోండి, 30 తర్వాత సెకండ్ వారంలో ఎవరికైనా కావాలంటే పెట్టుకోండి, మీ ఐడిలో ఆర్డర్ పెట్టుకొని ఇవ్వండి. తర్వాత మళ్ళీ 30 అలా 100 పీవీ అయిపోద్ది కదా 1 మంత్కి. సో కన్సిస్టెన్సీ ఆఫర్ కింద లెక్కలోకి వస్తుంది. సో మీకు మళ్ళీ 5th మంత్ ఇలాగ చేసుకున్నా సరే, మల్టీ లెవెల్గా చేసుకున్నా సరే మీకు కన్సిస్టెన్సీ ఆఫర్కి వస్తుందండి. సో మీరు 5th మంత్ ప్రోడక్ట్ అనేది కూడా ఇప్పుడు మీరు ఫ్రీ తీసుకోవచ్చు. సో ఇదండి దీని గురించి. సో ఇందులో మనకి వచ్చేసి ఇన్కమ్, మన ఒక ఇన్కమ్ అనేది ఇందులో ఒక పాయింట్కి రీచ్ అయిన తర్వాత మన కంపల్సరీగా ఒక అమౌంట్, ఫిక్స్డ్ అమౌంట్ అనేది వస్తూ ఉంటుంది. కొన్ని ఉంటుంది, ఫిక్స్డ్ అమౌంట్ అనేది వచ్చేస్తుంది. సో ఇందులో చేస్తే కనుక ఇన్కమ్ అనేది మనకి 3 generations కూడా ఇస్తారండి. 3 generations మనం కాక మన పిల్లలకి ఇస్తారు. మన పిల్లల తర్వాత వాళ్ళ పిల్లలకి కూడా ఇస్తారు. 3 generationsకి అమౌంట్ అనేది వర్తిస్తుంది. సో ఇదండి ఇందులో మనకి ఇప్పుడు నచ్చిందండి. ఇప్పుడు బెనిఫిట్ చెప్తాను మీకు. ఇందులో బెనిఫిట్ ఏంటంటే, ఇప్పుడు మీరు 4000 పెట్టి కొనుక్కున్నారు, 50% బెనిఫిట్ నేను ముందే చెప్పాను. నేను 60% బెనిఫిట్ అనేది ఎప్పుడు వస్తూనే ఉంటుంది. సో మనం 50% బెనిఫిట్ వేసుకుందాం. సో 4000 పెట్టి కొనుక్కున్నారు. మీరు కొనుక్కున్న తర్వాత ఒక 10 మందికి చెప్పారు, బాగున్నాయి ప్రొడక్ట్స్, నాకు నచ్చినాయి, బాగున్నాయి, 10 మంది చెప్పారు. వాళ్ళు కొనుక్కుంటారు. వాళ్ళు కొనుక్కున్న తర్వాత వాళ్ళు 40,000 అవుతుంది. ఇంటూ 10, 4000 ఇంటూ 10 వేసుకుంటే 40,000 వేసుకుంటే మీ ఇన్కమ్ వచ్చేసి ఎంత అవుతుంది? 4,000 అవుతుంది. 10 మంది ఊరుకుంటారు, ఇంకో 10 మంది చెప్తారు చాలా బాగున్నాయి ప్రొడక్ట్స్ అని చెప్పి చెప్తారు. సో ఇది కూడా ఇలాగ 4 lakhs అవుతుంది. మన ఇన్కమ్ వచ్చేసి 40,000 అవుతుంది. సో ఇలాగ చేసుకుంటే వెళ్తే తర్వాత మనకి 1000 అవుతుంది. 1000 ఇంటూ 4,000 వేసుకుంటే 40 lakhs అవుతుంది. మనకు వచ్చేసరికి ఇన్కమ్ అనేది 4 lakhs అనేది వస్తుంది. సో ఇలా అండి మనకు నచ్చితే కనుక ప్రోడక్ట్ని మాత్రం షేర్ చేయండి. షేర్ చేసి చెప్పండి. ఇందులో మీకు మంచిగా చెప్పాలంటే ప్రొడక్ట్స్లోని ఆయిల్ అనేది ఉంటుంది, కుకింగ్ ఆయిల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. కుకింగ్ ఆయిల్ హెల్దీ ఆయిల్ అండి. బ్రౌన్ రైస్తో చేస్తారు. ఫ్యాట్ కంటెంట్ 0 ఉంటుంది, కొలెస్ట్రాల్ 0 అంటే ఫ్యాట్ పర్సెంట్ అదే 3% ఉంటుంది. కొలెస్ట్రాల్ అనేది 0 అండి. అసలు కొలెస్ట్రాల్ అనేది ఉండదు ఆయిల్లోని. చాలా బాగుంటుందండి ఆయిల్. హెల్దీగా ఉంటాము, మనకి హార్ట్ స్ట్రోక్స్ తొందరగా రాకుండా ఉంటాయి. కానీ చాలా హెల్దీ ఆయిల్ యూజ్ చేసుకుంటే చాలా మంచిది. మేము 1 year నుండి యూజ్ చేస్తున్నాము ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా. సో నాకు ఇందులో కొన్ని పాయింట్స్ ఉన్నాయి, నాకు నచ్చిన పాయింట్స్. అక్యుములేటివ్ ప్లాన్ అండి. అక్యుములేటివ్ ప్లాన్ అంటే మనం ఇప్పుడు ఫస్ట్ బయట మార్కెట్ చూసుకుంటే, నెట్వర్క్ మార్కెట్ చూసుకుంటే ఫస్ట్ మంత్ కొన్న తర్వాత సెకండ్ మంత్ కొనకపోతే 0 అయిపోతాం. మళ్ళీ సెకండ్ మంత్ కొనేసాము, థర్డ్ మంత్ కొనకపోతే మళ్ళీ మనం ఫస్ట్కి వెళ్ళిపోతాము. సో ఇందులో అలా కాదండి. మనకి ఎప్పుడు కూడాను మనం ఇప్పుడు 100 పీవీ పెట్టుకున్నాము, నెక్స్ట్ మంత్ కూడా 100 పీవీ పెట్టుకున్నాము. ఈ 100 కలిపి 200 పీవీ. సో 200 పీవీ ఇన్కమ్ అనేది మనకు వస్తుంది. మళ్ళీ మీరు థర్డ్ మంత్ ఒక 200 పీవీ కొనుక్కున్నారు, 200 100 100 400 పీవీ. 400 పీవీకి ఎప్పుడు కూడా ఇన్కమ్ అనేది వస్తుంది. నాకు ఇది బాగా నచ్చిందండి. అక్యుములేటివ్ ప్లాన్ బయట ఎక్కడ కూడా మనకి అక్యుములేటివ్ ప్లాన్ అనేది లేదు. సో ఇదండి. ఇందులో ఓన్లీ ప్రమోషన్స్ మాత్రమే ఉంటాయి, డిమోషన్స్ అనేవి ఉండవు. ప్రమోషన్స్ మాత్రమే అంటే మనం వెళ్ళే లెవెల్స్ కొద్దీ కూడా మనకి చాలా బెనిఫిట్స్ ఇస్తారు. మనకి కంపెనీ వాళ్ళు చాలా బాగుంటుందండి. సో ఓన్లీ ప్రమోషన్స్ అండి. ఇందులో ఇంకోటి ఏంటంటే నెవర్ రీచెస్ 0. మనం ఎప్పుడు కూడా 0 అనేది అవ్వం. మన ప్రొడక్ట్స్ కొనకపోతే, ఇప్పుడు నేను లాక్డౌన్, ఇప్పుడు నేను 20%లో ఉన్నాను అనుకోండి. సపోజ్ 20%లో ఉంటే నేను ఈ 3 months లాక్డౌన్ కదండి, 3 months కొనుక్కోలేదు. సో నా పొజిషన్ ఏమైనా చేంజ్ అవుతుందా? అవ్వదండి. 20% నేను ఎక్కడ నా పొజిషన్, నా పాయింట్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ ఉంటామండి. 20%లోనే ఉంటాము. సో చాలా మంచిదండి ఇది. నెవర్ రీచెస్ 0 అండి. ఇప్పుడు మనం బయట నెట్వర్క్ మార్కెటింగ్ చూసుకుంటే
ఒక నెల కొనకపోతే కంపల్సరీ జీరో అయిపోతాం. కంపల్సరీ జీరో అండి. ఇంకా అది నాట్ ఎట్ ఆల్. ఇంకా కంపల్సరీ జీరో అవ్వాల్సిందే అక్కడ. కాకపోతే ఇందులో మనకు అది లేదు. నేను నెవర్ రీచెస్ జీరో అనేటప్పటికే నేను ఇందులో జాయిన్ అయ్యానండి. నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్. సో నెవర్ కమ్స్ జీరో అన్నారని నేను ఇందులో జాయిన్ అయ్యాను. సో ఇందులో చైన్ బిజినెస్ అని చాలా మంది అపోహలు పడుతూ ఉంటారు. ఇది చైన్ బిజినెస్, అన్ని చూసేంలే చేసేంలే, మళ్ళీ ఇది ఒకటి ఉందా అని చెప్పి చాలా మంది అంటున్నారండి. సో ఇది చైన్ బిజినెస్ అయితే కాదండి, నేను చెప్తున్నాను. సో ఇది నేనండి, ఇది నేను ఉన్నాను, నా కింద ముగ్గురు ఉన్నారు. సో నా కింద ముగ్గురు కూడా వీళ్ళిద్దరూ బాగా చేసుకుంటున్నారు. సో ఇతని కింద జాయిన్ చేసేది కానీ అతను చెయ్యట్లేదు. సో ఇక్కడ ఇంక ఇది చేయట్లేదు కాబట్టి మనం ఫస్ట్ నా దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుంది, జీరో అయిపోతుందండి. బయట మార్కెట్స్తో పోల్చుకుంటే బయట నెట్వర్క్ మార్కెటింగ్స్ అలాగే ఉంటున్నాయండి. ఇప్పుడు జీరో అయిపోతున్నాము. ఇంకా మళ్ళీ వాళ్ళు ఫస్ట్ నుంచి చేయాలంటే వాళ్ళకి చిరాకులు వచ్చేసి నెట్వర్క్ మార్కెటింగ్ ఇంతే ఉంటుంది అని అనుకుంటున్నారు. సో ఇలా ఉన్నదండి. కాకపోతే ఇందులో మన స్టేజ్లో ఏంటంటే ఈయన చెయ్యకపోయినా ఈయన కింద అందరూ చేస్తున్నారు కదండి, ఈయన తీసేసి ఇవన్నీ కూడా మీకు యాడ్ చేస్తారు. సో మీరు ఎప్పుడు కూడా నెవర్ రీచెస్ జీరో అండి. అస్సలు మీరు జీరోయే అవ్వరు. కొనకపోయినా సరే జీరో అవ్వరు. మీ పొజిషన్ ఏంటో, ఇప్పుడు 1 మంత్ మీరు కొనలేదు, ఎక్కడికి వెళ్ళారు, అత్యవసర పరిస్థితుల్లో ఊరు వెళ్ళారు, ఎవరికో ఒంట్లో బాగాలేదని ఊరు వెళ్ళారు. సో మనం పర్చేస్ చేయలేదు అయ్యో అని అనుకున్నాము. సో మనం ఏమైనా జీరో అయిపోతామా? అసలు అవ్వమండి. మళ్ళీ నెక్స్ట్ మంత్ కంటిన్యూ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి ఇది. సో అందరూ కూడా అపోహపడద్దు. దిస్ ఈజ్ నాట్ ఏ చైన్ బిజినెస్. చైన్ బిజినెస్ అనేది కాదండి. సో మనకి ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే అండి, ట్రెడిషనల్ బిజినెస్కి మన బిజినెస్కి తేడాలేంటి. ఇప్పుడు బయట మనకి జాబ్ రిస్క్ అనేది ఉంటుందండి. జాబ్ రిస్క్ అందరికీ ఉంటుంది. బయట మన సాఫ్ట్వేర్లు చూసుకున్నా, ఎవరిని చూసుకున్నా సరే మనకి జాబ్ రిస్క్ అనేది ఉంటుంది. ఎప్పుడు తీసేస్తారో తెలియదు. కరోనా టైంలో మరీ తీసేస్తున్నారు, చాలా మందిని తీసేశారు. సో నెట్వర్క్ మార్కెటింగ్ ఫీల్డ్ ఎంచుకోండి, చాలా మంచి ఫీల్డ్ అండి. మనం ఎప్పుడు కూడా ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి మంచిగా ఎన్నుకోండి, చాలా బాగుంటుందండి. సో జాబ్ రిస్క్ అనేది ఉండదండి. మెయిన్ వచ్చేసి జాబ్ రిస్క్ అనేది ఉండదు. సో ఇందులో కాంపిటీషన్స్ అనేవి ఉండవు. మనం ఇంత చేయాలి అంత చేయాలి, అది వెళ్ళిపోతున్నారు వాళ్ళ ముందుకన్నా మనమే ముందెళ్ళాలని కాంపిటీషన్ ఉండదండి. మెయిన్ టెన్షన్ అనేది ఉండదు ఈ ఫీల్డ్లోని. ఎందుకంటే మనం ఎంత చేస్తే అంతే. మనం టెన్షన్ పడిపోయి బాబు వాళ్ళకి వెళ్ళాలి, చెప్పియాలి, చెందేయాలని ఏం అవసరం లేదండి. టెన్షన్స్ అనేవి పడక్కర్లేదు. చాలా బాగుంటుందండి. టెన్షన్స్ వద్దు. సో 12 hours టైం మనం బయట చూసుకుంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళకి 8 hours కంపల్సరీ చేయాలి, 12 hours మినిమం చేయాలి, లేదంటే 18 hours 12 hours కంపల్సరీగా చేయలేదు, 14 hours చేస్తూనే ఉంటారు. చాలా మందిని చూస్తున్నాను నేను. సో ఇందులో మనం ఒక్క 2 hours కష్టపడండి. ఒక్క 2 hours కష్టపడితే మీరు 1 lakh ఇన్కమ్ 2 years లేదా 1.5 year, కొంతమంది అయితే 1 yearలో సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకొంతమంది 8 months సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. 1 lakh ఇన్కమ్ అండి, 1 lakh ఇన్కమ్ సంపాదించిన వాళ్ళు ఉన్నారు. సో ఒక్క 2 hours కష్టపడి ఒక 2 hours దృష్టి పెడితే సరిపోతుంది. మిగతా టైం అంతా మీరు ఎంజాయ్ చేయొచ్చు, మీ ఆఫీసులో ఉండొచ్చు, ఎంజాయ్ చేసుకోవచ్చు. సో దీనివల్ల ఇలా ఉంటుందండి. మనకి బయట 1 lakh ఇస్తారని గ్యారంటీ ఉందండి. ఇప్పుడు జాబ్స్లో ఉంటారు, మనకు 1 lakh ఇస్తారని గ్యారంటీ ఉందా? సో ఇందులో అలా లేదండి. మన బిజినెస్ ఎంత అయితే చేసుకుంటామో అంత బెనిఫిట్లు ఉంటాయండి. 1 lakh ఇన్కమ్ గ్యారంటీగా తీసుకోవచ్చు ఇందులో అయితే కనుక. సో మన సేవింగ్స్ ఎలా చేసుకుంటున్నాము, అసలు ఏంటి, ఇన్ని కొంటే మనకి ఎంత సేవ్ అవుతుంది ఏంటి అనేది చెప్పి ఒకసారి చూద్దాము. ఇప్పుడు మనం ఎంఆర్పి 3600 పెట్టి కొనుక్కుంటున్నాం. మనం ఒక ప్రొడక్ట్స్ అన్ని కొనుక్కున్నాం. అన్ని మొత్తం ఇందులో కాఫీ పొడి, టీ పౌడర్, అన్ని సబ్ లిక్విడ్స్, హోమ్ కేర్ మొత్తం అంతా మన ఇంట్లో ఏమి నిత్యావసరాలు వాడుకుంటున్నాము అన్నీ కూడా కొనుక్కోవచ్చు ఇందులో. సో నేను 3600 పెట్టి కొనుక్కున్నాను. అది నాకు డిపి వచ్చేసి డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చేసి నాకు 3000కి అన్నీ వచ్చినాయి. సో మనం ఎంత సేవ్ చేసామన్నప్పుడు 600 రూపీస్ సేవ్ చేసాం. సో 3000 into 4 months వేసుకుంటే ఎంత, 12,000 రూపీస్ అయింది. సో 4 monthsకి 12,000 రూపీస్. మనకి ఎంతండి ప్రాఫిట్లు వస్తున్నాయి? ఎంఆర్పి మీద 600 రూపీస్ వస్తుంది. మళ్ళీ మనం 3000 పెట్టి కొనుక్కుంటున్నాం కాబట్టి 10% ప్రోడక్ట్ ఎప్పుడు కూడా ఫ్రీ వస్తుంది. 300 రూపీస్ బోనస్. మంత్లీ కూడా మనకి 5 to 20% క్యాష్ బ్యాక్ పడుతుందని మీకు చెప్పాను. సో 5 to 20% పడుతుంది కాబట్టి 225 అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. సో అంతే యాడ్ చేస్తే మనకి 1125 అనేది వస్తుంది. సో 1125 into 4 వేసుకుంటే 4 months కన్సిస్టెన్సీ కదండి. 4 వేసుకుంటే 4,500 వస్తుంది. సో ఫ్రీ వస్తుంది అండి. మళ్ళీ మనకి 5th month ప్రోడక్ట్ అనేది మొత్తం ఫ్రీ. సో 3000 వేసుకున్నాను. 3000 వేసుకుంటే మనకి ఎంత వచ్చిందండి, మొత్తం కూడా 7,500 అనేది ఫ్రీ వచ్చింది మొత్తం కూడా. ఇప్పుడు మనం ఎంత పెట్టాము, 12,000 పెట్టాం. మనకి ఎంత వచ్చింది, 7,500 వచ్చింది. సో 62% అనేది మనకి ఫ్రీ అండి.
మనం ఇందులో ఏమీ ఆలోచించట్లేదు, మన పెట్టుబడి కూడా తక్కువ పెట్టినట్టే. సో అందరూ దీన్ని తెలియక కొంతమంది నెట్వర్క్ మార్కెటింగ్ కదా అవసరం లేదు అనుకుంటున్నారు. సో మనకి ఇంత బెనిఫిట్స్ అనేవి ఎక్కడ ఉండదండి, చాలా మంచి బెనిఫిట్స్. అది కూడా మనం హోమ్ కేర్ అన్ని ఇంట్లో వాడుకునే వస్తువులే కాబట్టి అందరూ బై చేయండి, బై చేసి షేర్ చేసుకోండి. షేర్ చేస్తే అందరూ కొనుక్కుంటారు, మీకు ఇన్కమ్ వస్తుంటుంది. వాళ్ళకి చెప్తూ ఉండండి ఇన్కమ్ ఇలా సంపాదించుకోవచ్చు. ఇప్పుడు లేడీస్ ఇంట్లో ఉంటారండి, చాలా మంది లేడీస్ ఇంట్లో ఉంటారు. సో వర్క్ ఫ్రమ్ అనేది మామూలుగానే చేసుకోవచ్చు, మన ఇంట్లో ఉండే చేసుకోవచ్చు. నేనేం బయటికి వెళ్ళట్లేదు, ఒక సేల్స్ గర్ల్ లాగా నేనేం పేస్ట్ ఇదిగోండి సొప్పు ఇదిగోండి అని అమ్మక్కర్లేదు. నాకు నచ్చింది, వాళ్ళని ఒకసారి చూడమంటున్నాను. మీకు కావాలంటే ఆన్లైన్లో కూడా యూట్యూబ్ దాంట్లో కూడా ఉంటాయండి, మీరు చూసుకోవచ్చు. ప్రొడక్ట్ మన రివ్యూస్ చూసుకోవచ్చు. సో చాలా మంచి ప్రొడక్ట్స్ అండి. సో ఇది మనకి ఆన్లైన్లో ఉంటాయండి, లేదంటే మనకి స్టోర్స్ అనేవి కూడా బయట ఉంటాయి. 3500 స్టోర్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయండి. డిఎల్సీబీలు ఉంటాయి, డీసీసీలు ఉంటాయి. సో మీరు ఎక్కడైనా కొనుక్కోవచ్చు. ఇప్పుడైతే కరోనా ఎఫెక్ట్ కాబట్టి మనకందరూ కూడా ఆన్లైన్లో కొనుక్కుంటున్నారు. సో మీరందరూ జాగ్రత్తగా కొనుక్కోండి. కానీ మంచి ప్రోడక్ట్ అండి, ఎవరు మిస్ కావద్దు. సో మీకు ఒకవేళ నచ్చితే కనుక నేను జాయిన్ అవుతాను, నాకు ఈ ప్లాన్ నచ్చింది అని అంటే కనుక నా నెంబర్కి కాల్ చేయండి. 8864957115 అండి నా నెంబరు. కాల్ చేసి నాకు నేను ఇంట్రెస్ట్ ఉందండి, నేను జాయిన్ అవుతానంటే కంపల్సరీగా నేను జాయిన్ చేసుకుంటాను. థ్యాంక్స్ అండి, బాయ్ అండి, టేక్ కేర్.